ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భయంకరమైన సంసార అరణ్యంలో దిక్కుతోచకుండా పరిభ్రమిస్తున్న మానవులకు, విషయ ప్రపంచపు ఎడారిలో నిరాశ అనే వడగాల్పులతో చెదరగొట్టబడుతున్నటువంటి అమాయకపు జీవులకు భగవద్గీత కామధేనువు. భగవద్భక్తులారా, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారందరం కూడాను భగవద్గీత భగవంతుని మాట, భగవంతుడు పాడిన పాట, అదే మనకు రతనాల మూట అని విశ్వసిస్తాము. భగవద్భక్తులారా, భగవంతుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. కురు పాండవ యుద్ధంలో అర్జునుడు అజ్ఞానంతో మమకారంతో నా వారినందరినీ నేనెలా సంహరిస్తాను అని పలాయనం చిత్తగిస్తూ ఉంటే జాలిపడి అతన్ని ఒక సాధనంగా పెట్టుకుని మనందరికీ, అంటే మానవ జాతి అందరికీ కూడాను భగవంతుడు చక్కటి ఉపదేశాన్ని ఇచ్చారు. అదే భగవద్గీత. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, సత్యము అనేటువంటి దాన్ని గ్రహించక మాయే శాశ్వతం అనుకుని జీవించేటువంటి వారందరికీ కూడా ఇది ఒక చక్కటి గుణపాఠం. భగవద్గీతను గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో చింతలు, ఎన్నో దుఃఖాలు. అటువంటి సమస్యలన్నింటికీ, చింతలన్నింటికీ, దుఃఖాలన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు భగవద్గీతలో ఉన్నాయి. చూడండి, యోగ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి పరమ గురువు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి మన నమస్కారాలు తెలియచేస్తూ, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ, వేదాలన్నీ గోవులైతే గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితికేవాడట. ఆ పాలు పితికేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఉపనిషత్తులనే ఆవుల యొక్క పాలను పితికి, ఆ పాలే గీతామృతము, ఆ క్షీరమే గీతామృతము. దీనిని అర్థం చేసుకోవడం, పారాయణ చేయడం లేదా గీతామృతాన్ని ఆస్వాదించగలగడానికి సద్బుద్ధి ఉండాలి. సద్ధర్మ ఆచరణ చేసేటువంటి వారు మాత్రమే దాన్ని ఆస్వాదించగలరు. భగవంతుడిచే గానం చేయబడింది కాబట్టి భగవద్గీత. ఇందులో 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్భక్తులారా, ఈ భగవద్గీతను సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నటువంటి సందర్భంలో కురుక్షేత్రంలో జరుగుతున్నదంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేశాడు సంజయుడు. ఆ సందర్భంలో కృష్ణ అర్జున సంవాదాన్ని మనకు మహాభారతంలో చక్కగా అనుగ్రహించబడింది. భగవద్భక్తులారా, భగవద్గీత అనేటువంటి ఈ శాస్త్రంలో, యోగ శాస్త్రంలో మన జీవితంలో సమస్యలన్నింటికీ పరిష్కారాలున్నాయి. అనేక సమస్యలు అన్నాను కదా, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాలు ఒక్కొక్క సమస్యకు ఏ ఏ శ్లోకం, ఏ ఏ యోగంలో మనకు చెప్పబడిందో తెలుసుకుంటాం. ఈ రోజు నుండి మనం సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా భగవద్గీతలో జీవిత సమస్యలకు పరిష్కారాల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఈరోజు మనం మొదటి సమస్య చెప్తాను. ఏ శ్లోకంలో దానికి కృష్ణుడు సమాధానం చెప్పాడో కూడా చెప్తాను. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. ఈ సమస్య అందరికీ ఉంది. స్త్రీలు, పురుషులు, ఏ వర్ణమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా, ఏ లింగమైనా, అంటే ఎటువంటి భేదభావాలు లేకుండా అందరికీ ఉన్న సమస్యది. ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏ విషయంలోనూ సత్ఫలితం కలగలేదు. మనసును నిరుత్సాహం ఆవరించింది, ధైర్యం సన్నగిల్లింది. ఏ పని చేయాలన్నా ఏదో భయం, మంచి జరగదేమోనని చాలా కుంగిపోయాను. ఏం చెయ్యాలి? అందుకు భగవంతుడు మనకు సాంఖ్యయోగంలో చక్కటి సమస్యకు పరిష్కారాన్ని చెప్పారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ద్వితీయ యోగమైనటువంటి సాంఖ్యయోగంలో చెప్పారు. క్లైబ్యమాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతపః. క్లైబ్యమాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతపః. నిరుత్సాహపడకూడదు.
అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, కానీ అది మనందరికీ కూడా వర్తిస్తుందండి. నిరుత్సాహపడకూడదు. నీలో ఉండే శక్తి నీకు తెలియదు. ఎన్నో మంచి విజయాలను సాధించిన నీవు ఇలా కుంగిపోయేది. ధైర్యం తెచ్చుకో. నీచమైన పిరికితనాన్ని వదిలిపెట్టు. ఉత్సాహంతో దైవం మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టు. తప్పక లక్ష్యాన్ని సాధిస్తావు. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపః. భగవంతుడి మీద భారం వేసి ఉత్సాహంతో నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి కనుక నీవు ఉద్యుక్తుడవైతే తప్పక భగవంతుడు లక్ష్యాన్ని సాధించేటువంటి శక్తినిస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఏ విషయంలోనూ ఫలితం రావట్లేదు, నిరుత్సాహపడిపోయి ధైర్యం సన్నగిల్లి ఎంతో మంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. వారందరికీ కూడా సాంఖ్య యోగంలో 3వ శ్లోకం, ఈ శ్లోకం చాలా మటుకు చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణ ఈస్ టాకింగ్ టు అస్. హీ సేయింగ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. స్వామిని నమ్మండి, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తప్పక విజయాన్ని పరమాత్మ మనకు అనుగ్రహిస్తాడు. చూసారా అండి, అందరి మనసులో ఉండేటువంటి సమస్యకు ఎంత చక్కటి పరిష్కారం స్వామి చెప్పాడో. ఇదేనండి శ్రీకృష్ణ ప్రాభవం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు తెలుసుకునేటువంటి పరంపరలో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై